నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. మెదక్ జిల్లాలో మీడియాతో తెలంగాణ జాగృతి చీఫ్ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము 3 దఫాలుగా ఈ ₹1,00,00,000 పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీ ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు ₹1,00,00,000 పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏముందంటే, పాపం చాలా మంది వేములఘాట్లో మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళు వచ్చి రెడ్డిపల్లిలో కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మళ్ళీ పోతుంది ట్రిపులార్లో. సో బీభత్సమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఒక్క జిల్లాలోనే కాదు, నేను నల్గొండలో కూడా ఇదే పరిస్థితి చూసిన. సో నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డబుల్ ఎవరి అయితే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో వాళ్ళకు కొంత సానుభూతితో ఆలోచించి మంచి ధర ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత మేము గన్పూర్ ఆయకట్టు పోయినాం, ఏడుపాయల దుర్గమ్మని దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతా ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే, కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు. ఈ గన్పూర్ ఆయకట్టు 0.2 TMC ఉండే, ఇసుక వేరకపోయి 0.138 TMCకి దాని కెపాసిటీ పడిపోయింది. సో తర్వాత డెసిషన్ జరిగింది 0.3 TMCకి కెపాసిటీ పెంచాలని చెప్పి ₹43 కోట్ల 2016లో మంజూరు చేసింది. కానీ 2024 వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 18 కోట్లు. మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు హరీష్ రావు గారే, ఆయనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మెదక్ అంటేనే హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఇంత జాప్యం జరిగిందన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1.72 అడుగుల ఎత్తు పెంచితే పాపానపేట మండలంలో నాగ్సాన్పల్లి, షేరిపల్లి, కోడపాక, గాజులగూడెంలో భూములు పోతా ఉన్నాయి. కొల్చారం మండలంలో చిన్న గన్పూర్ సంగాయిపేటలో కూడా భూములు పోతా ఉన్నాయి. అయితే భూములు అక్వైర్ చేసుకోవడానికి 13 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 5 కోట్లు రిలీజ్ చేసి. అయితే ఇక్కడ మెదక్లో నేను ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన, వేరే జిల్లాలో లేనటువంటిది. మొదలుపెట్టిన 3 ప్యాకేజీలు కాళేశ్వరం 17, 18, 19. అవసరమైన డబ్బు ఎంత అంటే 2,562 కోట్లు, కానీ ఇచ్చింది ఎంత 991 కోట్లు. అంటే 1/3 డబ్బులు వచ్చినాయి దీనికి. దాంతో నిన్న పోయిన చోటల్లో రైతులు ఏం చెప్తున్నారంటే, వచ్చిరు మా భూములు తీసుకున్నారు, తవ్విండ్రు, వదిలేసిండ్రు, ఇటు నా నీళ్ళు వస్తలేవు, అటు ఆ భూములు సాగు చేసుకునే పరిస్థితి లేదు, ఇదెక్కడి బాధ అంటున్నారు. మరి ఇది ఇట్లా ఎందుకు జరిగింది? నేనైతే నిజామాబాద్ దాటి ఎప్పుడు బయటికి రాలే ఈ 10 ఏళ్లలో. మెదక్లో బీభత్సమైనటువంటి అభివృద్ధి జరిగి ఉంటుంది, మరి చాలా పెద్ద నాయకులు ఉన్నారు కదా అని అనుకున్నా. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు మారాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్నా వీరిని పట్టించుకోవాలని చెప్పి నేను చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత మేము మెదక్ చర్చ్కి వచ్చినాం. చర్చ్లో చాలా అద్భుతంగా పెద్దలంతా ప్రార్థన చేసి దీవించి పంపించినారు. ఆ చర్చ్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మొన్న 100 సంవత్సరాలు నిండినప్పుడు ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఇల్లు పిల్లికొట్టాల దగ్గరికి పోయినాం మేము. కేసీఆర్ గారి పెద్దలు ఉన్నప్పుడు వారి హయాంలో కట్టించారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వాళ్ళు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఆక్యుపెంట్స్ అందరూ కూడా కేసీఆర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. దాన్ని తీసేసి బాబా కాలనీ అని పెడుతుర్రట ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ పేరు అలాగే ఉంచాలి కేసీఆర్ కాలనీ అని చెప్పి ప్రజలు డిమాండ్ చేసినారు. ప్రజల డిమాండే నా డిమాండ్ కాబట్టి మరి పని ఎవరికి వేస్తే పేరు వాళ్ళకి రావాలి. పెద్దవారు కేసీఆర్ గారి పేరు ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఒక్క రోడ్డు కూడా మంచిగా లేదు. మంచినీళ్ళ కనెక్షన్ ఇచ్చిండ్రు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు, కానీ రోడ్స్ బాగలేవు, శ్మశాన వాటిక లేదు, గుడి లేదు, చర్చ్ లేదు, మసీదు లేదు. మాకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కాలనీ కట్టించినా కూడా ఖచ్చితంగా శ్మశాన వాటిక ఉండాలి, ఖచ్చితంగా గుళ్ళు ఉండాలి, చర్చ్ ఉండాలి, మసీదు ఉండాలి అని చెప్పింది. కానీ అది ఎటువంటి ఫెసిలిటీ కూడా లేకుండా అక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసేటి అనర్హులకు ఇచ్చిరు కాబట్టి సంవత్సరం పొడవునా తాళాలు వేసి పెట్టుకుంటున్నారు. ఎవరికైతే అర్హత లేకుండా డబుల్ బెడ్రూమ్స్ పొందినరో వాటిని తీసి నిజమైన పేదవారికి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా వచ్చింది.